హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ కమెంట్ కొట్టండి. చెప్పడం మర్చిపోయాను, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట, ఈ పుస్తకాన్ని కానీ మీరు కొనుక్కుని చదువుకుని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో. ది ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, అమ్మకం ఒక కళ, బై జిగ్ జిగ్లర్. ఈ పుస్తకం మీకోసమేనా? బరువులు వేరువేరుగా ఉన్న ఒకే పదార్థపు రెండు వస్తువులను పైనుంచి కిందికి పడివేసినప్పుడు ఆ రెండింటిలో ఎక్కువ బరువు ఉన్న వస్తువు త్వరగా క్రింది పడుతుందని అనేక సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ చెప్పాడు. దీనిని పిసా విశ్వవిద్యాలయంలో సంవత్సరాల పర్యంతం బోధించారు. చాలా సంవత్సరాల తర్వాత ఇది నిజం కాదని గెలీలియో అన్నాడు. తన అభిప్రాయాన్ని విద్యార్థులు సవాలు చేసినప్పుడు గెలీలియో పిసాలోని వాలుగోపురం శిఖరాగ్రం వరకు ఎక్కి ఒకే పదార్థంతో సిద్ధం చేసిన వేరువేరు బరువులు ఉన్న రెండు వస్తువులను నాటకీయంగా క్రిందకి పడివేశాడు. ఆ రెండు వస్తువులు ఖచ్చితంగా ఒకే సమయంలో క్రింద నేల మీద పడ్డాయి. గలీలియో తన వాదాన్ని నిరూపించినప్పటికీ పిసా విశ్వవిద్యాలయంలో బరువుగా ఉన్న వస్తువు తేలికైన వస్తువు కన్నా ముందుగా వేగంగా పైనుంచి కింద పడతాయని అలాగే బోధిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది? గెలీలియో తాను చెబుతున్నది నిజమేనని విద్యార్థులను నమ్మించగలిగాడు, కానీ వారిని ఒప్పించలేకపోయాడు. విక్రయ ప్రపంచంలో వినిపించే ప్రశ్న ఏమిటంటే, మీరు ఎలా ఒప్పింప చేస్తారు? సమాధానం, మీరు చెప్పడం ద్వారా ఒప్పింప చేయకుండా అడగడం ద్వారా ఒప్పింప చేస్తారు. సమాధానాల కోసం చెప్పేది వినడానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రశ్నలు అడగడానికి సంబంధించిన అంశాలను ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రంథంలో ఎక్కువగా చర్చించడం జరిగింది. పుస్తకంలో అధిక భాగం ఈ అంశాలకే కేటాయించడమైనది. మీలో బైబిల్ చదివే వారికి ఒప్పించి పనిచేయడంలో క్రీస్తు చాలా శక్తి సమన్వితుడన్న వాస్తవం తెలుసు. మీరు విశ్వసించకపోయినా చాలామంది ప్రజలు ఈ యథార్థాన్ని గౌరవిస్తారు. మంచి పుస్తక విక్రయశాలకు వెళ్ళి ఎరుపు అక్షరాలతో ఉన్న బైబిల్ ప్రతిని కొనుగోలు చేసి చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుచేతనంటే క్రీస్తు మాటలను ఎరుపు రంగులో ముద్రిస్తారు. ప్రజలు క్రీస్తును ఏవైనా ప్రశ్న అడిగినప్పుడు ఆయన ప్రశ్న వేయడంతో కానీ లేక నీతికథ చెప్పడం ద్వారా కానీ స్పందించిన విషయాన్ని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. కాగా ఈ రెండూ కూడా ఒప్పింపజేయడానికి వినియోగించుకునే సాధనాలే. కెనడాలోని విన్నీపెగ్ వాస్తవ్యుడు యహూదీయుడైన ఒక వ్యక్తి నాకు గత 37 సంవత్సరాలుగా చాలా మంచి మిత్రుడు. నిజం చెప్పాలంటే నాకు ఆయన సోదరుని కన్నా మిన్న. నేను ఆయనలోని ఈ ప్రశ్నించే స్వభావాన్ని గమనించాను. ఒకసారి నేను ఆయన్ను, మీరు ఎప్పుడూ ఒక ప్రశ్నతో జోడించి సమాధానం చెప్తుంటారు ఎందుకని అడిగాను. ఆయన చిరునవ్వు నవ్వుతూ, అవును, ఎందుకు చెప్పకూడదు అన్నారు. సరైన ప్రశ్న అడిగి సమాధానం వినడం వల్ల ఏర్పడే సంబంధం గొప్పగా పెంపొందుతుంది. ఇది సమ్మతింపజేసే ప్రక్రియలో ముఖ్యమైనది. విక్రయ కళలోని రెండో ప్రధాన సందేశం విక్రయ వృత్తి నిర్మాణంలో నిజాయితీ ప్రాముఖ్యం. మీరు నిజాయితీతో సరైన పనులు చేస్తారు, అందువల్ల ఎలాంటి తప్పులు జరగవు. మీరు నిజాయితీ పరులైతే మీరు భయపడవలసిన పరిస్థితి రాదు. ఎందుచేతనంటే మీరు దాచిపెట్టేదేమీ ఉండదు. మీలో భయం తప్పిదం లేనప్పుడు భగవంతుడు మిమ్మల్ని మనిషిగా ఏ విధంగా ఉండమని సృష్టించాడో అలాంటి మానవుడిగానే మనుగడ సాగించే స్వేచ్ఛ మీకు ఉంటుంది. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం సమ్మతింపజేయడం కోసం శిక్షణ పొందాం. నిజాయితీ లేని విక్రేత తాను అమ్మే వస్తువులు కొనుగోలుదారులకు అవసరమైనవి, వారు కావాలనుకుంటున్నవి కాక పోయినప్పటికీ వాటి ప్రయోజనాల గురించి అతిగా చెప్పడం, వాటిని వారికి అధిక ధరకు అమ్మడానికి ప్రయత్నించడం సంభవం. మీరు అదే కంపెనీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ అవే ఉత్పత్తులను ఆ కొనుగోలుదారులకే విక్రయించే విక్రేతలుగా మనుగడ సాగించడానికి నిజాయితీతో అమ్మకాలు జరపడమే ఏకైక మార్గం. ఈ అనుపమ పరిస్థితిలోనే అమ్మకాలకు స్థిరత్వం ఏర్పడి ఆర్థిక భద్రత చేకూరుతుంది. చాప్టర్ నెంబర్ 1, మీరు సరైన ఎంపిక చేసుకున్నారు. మీ జట్టును మీ వైఖరి ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తుంది. అమ్మకం కళ
పుస్తక పాఠకులకు స్వాగతం. నేను విషయ వివరణను కొంచెం అసాధారణ పద్ధతిలో ప్రారంభించాలనుకుంటున్నాను. విక్రేతగా మీరు మీ వృత్తిని విరమించగలిగినట్లయితే అందుకు మిమ్ములను నన్ను ప్రోత్సహించనివ్వండి. అవును, దీనిని మీరు సరిగ్గా చదవండి. మీరు అమ్మకం పనిని మానివేయగలిగినట్లయితే దానికోసం మిమ్ములను జిగ్ జిగ్లర్ ప్రోత్సహిస్తున్నాడు. మీరు మానివేయగలిగినట్లయితే అనే ఈ మాటలు విక్రేతగా ఇప్పుడు మీరు ఎదుర్కోగలిగినవిగా చాలా ముఖ్యమైనవి. మరికొంచెం ధనార్జన చేయటానికి కానీ లేదా ఇతరులకు సహాయం చేయడం కోసం కానీ అమ్మకాలను చేపట్టేవారు ఈ వృత్తిలో కొద్ది కాలం వరకే కొనసాగుతారు. మీ హృదయం, మీ శిరస్సు మరే పనిని మిమ్మల్ని చేయనివ్వవు కాబట్టి మీరు విక్రయ వృత్తిలోనికి ప్రవేశించవలసిన అవసరం ఏర్పడుతుంది. అమ్మకాలు జరుపుతున్నప్పుడు మీకు చేదు అనుభవాలు కలుగుతాయి. మీ పట్ల ప్రజలు మొరటుగా ప్రవర్తించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా మీ ముఖం మీదే తమ ఇంటి తలుపులను దబేలమని మూసివేయవచ్చు. అకారణంగా ఆగ్రహించవచ్చు. సాంఘిక సమావేశాలలో కొందరు తమను మీరు కలుసుకోకుండా నివారించడానికి ప్రయత్నించవచ్చు. మీ కుటుంబ సభ్యులు అంటే మీరు సైతం మీ చిత్తం స్వస్థతను ప్రశ్నించవచ్చు. హాస్యచతురుడు వక్త డాక్టర్ చార్లెస్ జార్విస్ పేర్కొన్నట్లు మీకు పరధ్యానం ఉండటం వల్లనే వారు మిమ్మల్ని కలుసుకోవడానికి బయటికి రాలేదని అనుకోవద్దు. అవును, విక్రేతగా వృత్తిలో స్థిరపడిన వారికి పరధ్యానం పరాకు సంక్రమించవచ్చు. మీరు లోనికి ప్రవేశించారా? నా మంచి మిత్రుడు వాల్టర్ హైలీ ప్రపంచంలోని అత్యంత సఫలీకృతులైన వ్యక్తులలో ఒకరు. ఆయన సాటిలేని అసమాన విక్రేత. అంటే ఆయన మహా మంచివాడు. సాటివారిని విజేతలుగా నిలపటానికి తన జీవితాన్ని అంకితం చేసిన విజేత వాల్టర్కి విజయ రహస్యాలు కరతాళమైనప్పటికీ ఆయన విక్రయ జగత్తులో ప్రారంభ దశలో కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన నిరాశ, నిస్పృహ, ఆందోళనకు లోనయ్యారు. ముఖం ముందే ఇంటి తలుపులు మూసిన అవమానకర సంఘటనలను భరించాడు. అంతంత మాత్రపు అమ్మకాలు, ఆకలి బాధ, విక్రయ జగత్తులో తన మనుగడ విషయంలో అనిశ్చిత పరిస్థితిని, ఊగిసలాటను ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉండే అన్ని లక్షణాలతో సతమతమయ్యాడు. నిజానికి వాల్టర్ ఎంత తీవ్రంగా నిరుత్సాహానికి, నిరాశకు లోనయ్యాడంటే అతను తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి తాను ఈ వ్యాపారం మానివేస్తున్నట్లు చెప్పాడు కూడాను. అప్పుడు మేనేజర్ వాల్టర్తో "నువ్వు మానివేయలేవు" అన్నాడు. కానీ వాల్టర్ మళ్ళీ మేనేజర్తో పెడసరంగా తాను తప్పనిసరిగా తప్పుకుంటానని తేల్చి చెప్పాడు. మేనేజర్ "వాల్టర్, ఈ బీమా వ్యాపారం నుంచి నువ్వు బయటికి పోలేవు. ఎందుచేతనంటే నిజానికి నువ్వు బీమా వ్యాపారంలోనికి ప్రవేశించనే లేదు" అన్నాడు. ఈ మాటలు తనకు సామెత చెప్పినట్లుగా తన్ను ఇటుకల దెబ్బపెట్టు అయ్యాయని వాల్టర్ అన్నాడు. తమ మేనేజర్ ఒక్కానించిన సత్యవాక్కులపై యోచన చేసినప్పుడు నీవు ఎప్పుడూ కూడా లేనటువంటి దేనిలో నుంచి బయటపడడం అనేది ఎలా సంభవిస్తుంది అనే విషయాన్ని గ్రహించాడు. ఆయన ఇలా తెలుసుకోవడం తన జీవితంలో బహుశా ఇదే ప్రప్రథమం. అమ్మకాలు జరిపే ఏదైనా సంస్థలో చేరేవారు చాలామందే ఉంటారు. అయితే విక్రయ వ్యాపారంలోకి ఎంతమాత్రం ప్రవేశించరు. దయచేసి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. అదేమిటంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఏదైనా వస్తువును కానీ లేక సేవను కానీ లభింపచేస్తున్నప్పటికీ విక్రయ వృత్తిలో లేకపోవచ్చు. అమ్మకం వృత్తి పట్ల విముఖత అధికంగా ఉండటానికి ప్రధాన కారణం నిబద్ధత లోపించటం. అదృష్టవశాత్తు ఈ పరిస్థితి మారుతున్నది. నిజమైన అమ్మకం వృత్తి పట్ల ప్రజల్లో గౌరవభావం శీఘ్రంగా పెంపొందుతున్నది. అమ్మకాల విజయం వైపునకు నా ప్రయాణం. నాకు అమ్మకం వృత్తి పట్ల, విక్రేతల పట్ల ప్రగాఢ ప్రేమాభిమానాలున్నాయి. మన వృత్తి విలువను నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. విక్రేతగా మరింత రాటుతేలి పురోగమించడానికి పరిజ్ఞానాన్ని, ప్రావీణ్యాన్ని సముపార్జించడం కోసం పిపాసువుగా ప్రయత్నిస్తున్నాను. విక్రేతగా నా వృత్తి పని 1947వ సంవత్సరంలో నేను మొదటిసారిగా అధికారికంగా కొనమని అడగడంలో ఆరంభం కాలేదు. నిజానికి ఇది నా బాల్య దశలో నేను మిసిసిపిలోని యూజు నగర వీధులలో కూరగాయలు అమ్మిన నాడే మొదలైంది. నేను పత్రికలు కూడా వేశాను. నేను అమ్మకాన్ని వృత్తిగా చేపట్టిన ప్రారంభ దశలో అనేక సంవత్సరాల పాటు ఒక కిరాణా దుకాణంలో పనిచేసే అవకాశం పొందడాన్ని చాలా అదృష్టంగా పరిగణిస్తున్నాను. నేను దక్షిణ కరోలినీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నా చదువు, పెండ్లి ఖర్చుల కోసం సయానాగరంలో శాండ్విచ్లు విక్రయించాను. ఆ తర్వాత నేను అమ్మకాలను నేరుగా జరిపే పనిని చేపట్టాను. గృహోపయోగ ఉత్పత్తుల అమ్మకం, భద్రతా పత్రాలు, జీవిత బీమా వ్యాపారం వంటివి చేశాను. నేను 1964 సంవత్సరంలో వ్యక్తిగత వికాసం, సమాజ అభివృద్ధి జగత్తులోనికి ప్రవేశించి
అప్పటి నుంచి శిక్షణ, బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటి విక్రయం సాగిస్తున్నాను. ఈ ప్రయోజనాలు మీకోసమే. మీరు ప్రతిరోజు కార్యక్షేత్రంలోనికి అడుగుపెట్టే ముందు ఈ ప్రతిజ్ఞా వ్యాఖ్యలను మననం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు నేను వృత్తిపని నైపుణ్యం కలిగిన విక్రేతగా విజయం సాధిస్తాను. రేపు నా ఈ కార్యనిర్వహణలో మరింత ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలగటానికి వీలుగా ఏదైనా నైపుణ్యాన్ని నేను నేర్చుకుంటాను. మీరు ప్రతిదినం ఈ ప్రతిజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకుని ముందంజ వేసినట్లయితే వృత్తి పనిలో నైపుణ్యం కలిగిన విక్రేతగా చాలా ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. స్వతంత్రం. మన వృత్తిలో ఉన్నవారికి చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని తెలిసిన విషయమే కదా. వాటిలో మీరే మీకు యజమాని లేక ఉన్నతాధికారి కావటం ఒకటి. మీరు ఈ వ్యాపారం సామెత చెప్పినట్లుగా మీకోసం మీరు చేస్తున్నదే కానీ మీ చేత మరొకరు నిర్వహింపజేస్తున్నది కాదు. మీరు ప్రతిరోజు ఉదయం అద్దం ముందర నిలబడినప్పుడు మీ ప్రతిబింబాన్ని చూసి, భేష్, బాగుంది, నువ్వు చాలా ఉత్తముడివి, ప్రతిభావంతుడివి, ప్రభావవంతుడివి, కష్టపడి పనిచేసే కార్యదక్షకుడివి, వృత్తి పనిలో నేర్పరివి, నువ్వు ఉన్నతిని పొందడానికి అర్హుడవు అనుకోండి. బోర్డు సమావేశం జరిగి మీ కార్యనిర్వహణ జరిగిన వెంటనే నీకు పదోన్నతి కలుగుతుంది. అవకాశాలు. క్లుప్తంగా చెప్పాలంటే స్వయంగా మీరే మీపై అధికారి అయ్యే అవకాశం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించడంతో మీ బాధ్యత అపారంగా పెరుగుతుంది. ఇదే ఈ వృత్తిలోని ఉత్సాహకరమైన పార్శ్వం. స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించుకున్నప్పుడే అవకాశం ఆవిర్భవిస్తుంది. విక్రయ వృత్తిలో మీకు లభించే అవకాశాలు అపారమైనవి, అసమానమైనవి. సమస్య పరిష్కారం, ఔషధం, ఔపచార్యం మినహా మరే ఇతర రంగాల్లోని వారు కూడా సమస్యలను పరిష్కరించడంలో వృత్తిపని నైపుణ్యం కలిగిన విక్రేతగా మీరు ఉంటున్నటువంటి సానుకూల పరిస్థితిలో లేరు. సాటి వ్యక్తి సమయాన్ని, డబ్బును వృధా కాకుండా కాపాడటం వల్ల, వారి నిస్పృహను, ఆందోళనను గణనీయంగా తగ్గించటం వల్ల కలిగే వ్యక్తిగత సంతోషాన్ని, సంతృప్తిని మించిన దేదీ ప్రపంచంలో లేదనవచ్చు. కాగా ఇవి మీరు విక్రయించే వస్తువులు, ఉత్పత్తులు, మీరు అందించే సేవల ద్వారా సాధ్యపడుతున్నది. భద్రత. విక్రయ వృత్తిలోని వారికి అధిక ఆదాయం పొందటానికి అవకాశం హెచ్చుగా ఉండటం ఈ రంగానికి ఉన్న ఒక అద్భుత ఆకర్షణ అని అంగీకరించక తప్పదు. ఈ వాస్తవాన్ని నేను వెల్లడించకపోతే నిజాయితీ తప్పిన వాణ్ణవుతాను. తమ యోగ్యతను, కార్యకలాపాలను తక్కువ చేయటం వల్ల అసంతృప్తి చెందిన వారికి తమ యోగ్యతను సరిగ్గా వెలకట్టలేని ఇతర అసమర్థుల వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడవలసిన దుస్థితిలోకి లోనవుతారు. అలసిపోయిన వారికి డబ్బు, ఎదుగుదల ఈ రెండు ఆకర్షణీయమైనవే. అయితే భద్రత అంతర్గత వ్యవహారం. విక్రయాల విషయంలో మీరు సంభవించగల పరిణామాల కోసం నిరీక్షించకూడదు. పరిణామాలు సంభవించేటట్లుగా మీరే చేయగలుగుతారు. వ్యాపారం మందకొడిగా సాగుతున్నప్పుడు మీరు బయటకు వెళ్ళి వ్యాపార ప్రదేశాన్ని ఉద్దీప్తం చేయవచ్చు, కార్యాచరణలోకి తేవచ్చు. మీ జీవితం మీద, మీ భవిష్యత్తు పైన మీకే సంపూర్ణ నియంత్రణతో ఉంటుంది. ఆ అనుపమ పరిస్థితి మీకు, ముఖ్యంగా మీ కుటుంబానికి భద్రతా భావాన్ని కలిగించి ఆనందింపజేస్తుంది. కుటుంబం. నా సతీమణి అరుణకేశపాసి రెడ్ హెడ్ కావాలనుకున్నది. ఈ మేరకు ఒకనాడు నిర్ణయించుకున్నది. అందుచేత నేను ఆమెను గురించి మాట్లాడుతున్నప్పుడు అలాగే పేర్కొంటాను. తనను ఆ విధంగా పిలవడానికే ఆమె నన్ను ఉత్సాహంతో ప్రోత్సహిస్తుంది. నేను ఆమెతో సంభాషిస్తున్నప్పుడు చక్కెర పాప, షుగర్ బేబీ అని ఆమెను పిలుస్తాను. ఆమె పేరు జీన్. మాకు వివాహం అయినప్పటి నుంచి మా పిల్లలు సూజన్, సిండీ, జ్యూలీ, టామ్ల పెంపకం బాధ్యతలు చూసుకుంటూ రెడ్ హెడ్ దశ వరకు సాగిన మా దాంపత్య జీవిత ప్రస్థానంలో నా అమ్మకం వృత్తికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ సాన్నిహిత్యంతో భాగస్వాములయ్యారు. అమ్మకం వృత్తి ఫలితంగా వచ్చిన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, ఉత్సాహం, ఆనందం, ప్రయోజనాలతో పాటుగా ఈ వృత్తి వల్ల కలిగిన నిరాశ, నిస్పృహలు, విచారం, మనస్తాపం, ఆందోళన వంటి వాటిలో కూడా పాలు పంచుకున్నారు. నా కుటుంబ సభ్యులు సుందర ప్రదేశాలను సందర్శించి ట్రోఫీలు, అవార్డులను సంపాదించినప్పుడు విజయోత్సాహాన్ని ఆహ్లాదకరంగా అనుభవించే అదృష్టానికి నోచుకున్నారు. నేను అమ్మకాల్లో మాంద్య పరిస్థితిని ఎదుర్కొంటూ వారి మద్దతును, ప్రోత్సాహాన్ని పొందవలసిన సందర్భాల్లో అవి వారి నుంచి నాకు పుష్కలంగా లభించాయి. నిజానికి ఆ సమయాలలో నా స్థితిగతులు అత్యద్భుతంగా ఉన్నప్పటి రోజులో మాదిరిగానే మా మధ్య సాన్నిహిత్యం వెల్లివిరిసింది. అంతకన్నా అధిక సాన్నిహిత్యం కాకపోయినా. మీరు మీ కుటుంబ సభ్యులతో విశ్వాసపాత్రంగా, నీతివంతంగా ప్రవర్తించండి. వారు మీ గెలుపు ఓటములలో, ఆటుపోట్లలో, కష్టసుఖాల్లో మమేకం కావాలనుకుంటారు.
భాగస్వాములు కాదలుచుతారు. వారు శక్తిని పెంపొందించడానికి, ప్రోత్సాహాన్ని అందించడానికి ఆధారమవుతారు. ఈ ప్రక్రియలో వారు ఎదిగి పరిణతిని సాధించే అవకాశం పెంపొందుతుంది. విక్రయ వృత్తి చాలా గొప్పది. ఇది మనందరికీ ఒక కుటుంబ సభ్యులుగా పరస్పరం ప్రయోజనాలను మరింతగా కలిగి ఉండటానికి, పరస్పర మైత్రిని ఇతోధికంగా పెంపొందించుకోవటానికి, జీవన లక్ష్యాలను విస్తృతీకరించుకోవటానికి మంచి అవకాశం కలుగజేసింది. ఇందుకు తాము విక్రయిస్తున్న ఉత్పత్తులు, చేకూర్చుతున్న సేవలు, జరుపుతున్న అమ్మకాల ద్వారా ఉద్వేగాన్ని, హర్షాతిరేకాలను పొందుతున్న ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి ఉండటం దోహదం చేసింది. పై స్థాయికి అమ్మకం వృత్తిలో ఉండటం వల్ల కలిగే మరో ప్రయోజనం పై స్థాయికి చేరటం. విక్రేతలు తమ విధుల సమర్థ నిర్వహణకు అవసరమైన విస్తృత, ప్రగాఢ పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవటం కోసం ప్రయత్నిస్తారు. విక్రేతల ఆలోచనలు సృజనాత్మకంగా, మృదువుగా, విశదంగా ఉండాలి. విక్రయ ప్రతిపాదనలు చేస్తున్నప్పుడు, కొనుగోలుదారు అవసరాలు, కోరికలు తీర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పుడు వ్యవహరించిన విధంగానే సమస్యల పరిష్కారం నిమిత్తం సృజనాత్మకత మార్గాన్ని సూచించాలి. విక్రేతలు ప్రజలను ఆనందం, ఆగ్రహం, చింత, చికాకు, ఉత్సాహం, నిరుత్సాహం, ఆతృత, ఆందోళన వంటి వివిధ మానసిక స్థితుల్లో ఉన్నప్పుడు కలుసుకోవడం జరుగుతుంది. విక్రేతలు ప్రజలతో వ్యవహరించడంలో మనం ఎంత ఎక్కువగా కృతకృత్యులమవుతామో అంత ఎక్కువగా మనం యాజమాన్యం అభిమానాన్ని పొందగలుగుతాము. ఇతరులు తమ ఉత్పత్తులను కొనమని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వారితో ఎలా వ్యవహరించాలన్నది వృత్తిపర విక్రేతలకు తెలిసి ఉండాలి. ఆ వ్యవహార దక్షత నైపుణ్యాల గురించి సంస్థ కేంద్ర కార్యాలయం వారికి నివేదించాలి. సహకరించమని ప్రజలను ప్రోత్సహించడానికి, సంస్థలోని ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయటానికి గణనీయ నైపుణ్యం, ప్రావీణ్యం కావాలి. తమ ఆలోచన, అభిప్రాయం ఉత్తమమైనదని తాము భావిస్తున్నప్పటికీ దాన్ని త్రోసిపుచ్చి మరొకరి అభిప్రాయాన్ని అంగీకరించి ఆచరణలో పెట్టినప్పుడు ఉత్తముడు. అభ్యుదయేచ్ఛను కలిగి ఉన్నత స్థితిని కోరుకునే ఆశావాది అయిన ఉద్యోగి వ్యక్తిగత అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి బృందం మంచి కోసం, శ్రేయస్సు కోసం తన సహాయ సహకారాలు అందజేస్తాడు. ఇలా ప్రవర్తించడం ఉత్తమ ఉద్యోగి కర్తవ్యం, ధర్మం. ఈ విధంగా హుందాగా, ఉదాత్తరంగా వ్యవహరించడానికి, దీన్ని సాధించడానికి ప్రభావితం చేసే, ఒప్పించే గొప్ప ప్రతిభ, ప్రావీణ్యం, నైపుణ్యం, నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని చెబుతున్నాను. నన్ను నమ్మండి. మీరు నా వెంటే ఉన్నారా? మహత్తరమైన మన గొప్ప వృత్తి మనకు చేకూరే అద్భుత ప్రయోజనాలు పొందకుండా జీవించడాన్ని మీరు ఊహించుకోలేకపోతున్నట్లయితే మీకు నా హార్దిక అభినందనలు. మీరు ఇప్పుడిప్పుడే చేపట్టిన అమ్మకం వృత్తికి అనేక ఇతర వృత్తులకు సాధ్యపడని విధంగా మన సమాజాన్ని నాటకీయంగా ప్రభావితం చేయగల, శక్తి సమన్వితం చేయగల సత్తా ఉందని తెలుసుకోండి. చాప్టర్ 2: నేటి విక్రేతలు నేర్వాల్సిన ప్రధాన నైపుణ్యాలు. జిగ్లర్ ట్రైనింగ్ సిస్టమ్స్ను అంతర్జాతీయంగా గౌరవం పొందిన శిక్షణ సంస్థగా ఎదిగేటట్లు చేసేందుకు నేను ఎంత కష్టపడి పనిచేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనం నిజాయితీ, సత్ప్రవర్తన, సమైక్యత, విశ్వాసం, ప్రేమ, విధేయతల పునాదులపై ఒకరినొకరు పరస్పర విలువలను పెంచి అమ్మగలం, అనగా గౌరవం పెంచగలం. కాబట్టి ఈ పునాదులపైన అమ్మకపు శక్తిని పెంచాలంటే మనం పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు ఎదుటివారిని చూసి నేర్చుకోవడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినటం, చక్కగా సంప్రదించటం, ఎదుటివారితో విశ్వసనీయంగా మెలగటం అనేవి. ఈ నైపుణ్యాలు ఉన్నట్లయితే మనం ఒక వ్యాపారాన్నే కాదు, ఒక జీవితాన్ని, కుటుంబాన్ని, స్నేహాన్ని, అనుభవం గల అమ్మకం వృత్తిని నిర్మించుకోగలుగుతాం. మనం జీవిస్తున్న సమాజంలో మనకు ప్రత్యేక గౌరవ స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. అమ్మకంలో నిజాయితీ, సుస్థిరత. మనం ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలంటే మనలో నిజాయితీ, సుస్థిరత అవసరం అవుతాయి. కేవలం నీతి వాక్యాలు పలకటం ఒక్కటే సరైన విధానం కాదు. నీతిగా జీవించగలగడము ముఖ్యమే. ముఖ్యమైన విక్రయ వృత్తిదారులు నీతి వాక్యాలు వల్లించరు. వారు నీతిగా బ్రతుకుతారు. సుస్థిరత, నిజాయితీ, నీతి బాగా ఫలిస్తాయి. రాబర్ట్ డేవిస్ లూసియానాలోని బాటన్ రోగ్లో చెదలు, నల్లులు, చీమల నిర్మూలన సంస్థలో సేల్స్ మేనేజర్గా ప్రసిద్ధి చెందిన కాలంలో అతన్ని ఎవరైనా కలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే నల్లుల్ని చంపుతున్నాను అనేవాడు. అతనిలోని బలమైన ఆత్మవిశ్వాసము, తన సంస్థ చేస్తున్న సేవల పట్ల నమ్మకము అతడు వ్యక్తిగతంగాను, వృత్తిరీత్యాను మిగతా అందరికంటే ఉన్నత స్థానాన్ని పొందేలా చేశాయి.
ఆ చెదలు, నల్లులు, చీమల నిర్మూలన సంస్థలో ఉద్యోగం చేస్తున్న కాలంలో అతడి దగ్గర కాస్తంత మితిమీరిన ఉత్సాహం గల ఒక విక్రేత ఉండేవాడు. ఒక శుక్రవారం సాయంత్రం ఒక ఖాతాదారు ఒక ముఖ్యమైన సమస్యతో అతడికి ఫోన్ చేశాడు. అతడి సమస్య ఏమిటంటే, తేనెటీగలు అతడి ఇంటిని చుట్టుముట్టి అతడి కుటుంబానికి తీరని అవస్థను కలుగజేస్తున్నాయి. రాబర్ట్ అప్పుడు చాలా చిన్నదిగా కనబడే ఈ పనికై ఆ కొత్త విక్రేతని వినియోగించాడు. కానీ అతడి బయటకు వెడుతూ తన తోటివారిని అడిగాడు, మీలో ఎవరైనా ఇంతవరకు ఎప్పుడైనా $200 తేనెటీగ నివారణ మందుల్ని అమ్మారా అని. అతడు ప్రదర్శిస్తున్న బడాయిని చూచి వారు నవ్వి లేదు అని జవాబిచ్చారు. అతను 30 నిమిషాల్లోనే $225 చెక్కుతో తిరిగి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలోనే టెలిఫోన్లో ఎవరో పిలిచారు. దానితో ఇంతవరకు తేనెటీగల నివారణ పనికి పెద్ద మొత్తంలో చెక్కు లభించిన ఆనందానికి విఘూతం ఏర్పడింది. ఎందువలనంటే, రాబర్ట్తో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తమకు లభించిన చెక్కుపై సంతకం పెట్టిన వాడే కావడం వల్ల. అతడు చెప్పిన విషయాలు ఇవి: మా పిలుపును అందుకుని వెంటనే వచ్చి మా సమస్యను పరిష్కరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ ఫోన్ కాల్ చేస్తున్నాను అని చెప్పి, ఆ తేనెటీగలు నిజంగానే మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. మీ మనిషి వచ్చి ఈ సమస్యను తొలగించినందుకు సంతోషం అని కాసేపు ఆగి, కానీ 15 నిమిషాల్లో అయిపోయిన పనికి మా నుంచి మీరు $225 తీసుకోవడం న్యాయమేనా అని నాకు అనిపిస్తున్నది అన్నాడు. అది విన్న రాబర్ట్ వెంటనే అతనికి జవాబిస్తూ, మీరు కొద్ది నిమిషాల పాటు అక్కడే ఉండండి, నేను మీ వద్దకు వస్తున్నాను అని అతడి నుంచి జవాబు రాగానే ఆ విక్రేతను చెక్కును తన వెంట తీసుకుని బయలుదేరాడు. వారు తమ ఖాతాదారు ఇంటి వద్దకు చేరగానే రాబర్ట్ నేరుగా ఆ ఖాతాదారు వద్దకు వెళ్ళి, అయ్యా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఇతడు మా కొత్త సేల్స్మెన్. నేను ఇతడికి ఈ తేనెటీగల నివారణ పనికి ఎంత బిల్లు చెయ్యాలో చెప్పే వీలు కుదరలేకపోవడం చేత ఇతడు కొత్తవాడు కావటం వల్ల తన ఉత్సాహంలో మీకు ఎక్కువ బిల్లు వేశాడు అని చెప్పాడు. నిజానికి తాను ఆ సేల్స్మ్యాన్ని ఈ పని ఎలా నిర్వహించాలో వివరించడమే కాక, దీనికి $125 బిల్లు వేస్తేనే ఎక్కువ అని చెప్పినప్పటికీ అతడు దాన్ని నిర్లక్ష్యం చేసి $225 బిల్లు వేశాడు. కానీ రాబర్ట్ అతడిపై కోపగించుకొని అతన్ని చిక్కుల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు. అలా చెప్పి అతడికి ఆ చెక్కును తిరిగి ఇచ్చేశాడు. దానితో అతడు ఆనందపడి, ఇలా మీరు మాపై దయ చూపించినందుకు కృతజ్ఞతలు అని. అయితే మాకు ఈ సమస్యలు చీమలతోనూ, ఆ చీమలంతటి చిన్న చేపలతోనూ కూడా ఎదురవుతున్నాయి. వాటిని కూడా ఇలాగే అదనపు ఛార్జ్ లేకుండా పరిష్కారం చేయగలరా అని అడిగాడు. అప్పుడు అందరూ ఆనందంతో నవ్వుల్లో మునిగిపోయుండగా రాబర్ట్ ఆ కొత్త పనికి $300 కాంట్రాక్ట్ రాసి వారి ముందుంచాడు. ఇది అతనిలోని నీతి నిజాయితీ పట్ల సాధ్యమైంది. రాబర్ట్ అలా చేయకుండా వారు ఇచ్చిన చెక్కును తేనెటీగల నివారణ పనికి అన్యాయంగా వచ్చిన డబ్బును సంతోషంతో వాడుకుని ఉన్నట్లయితే ఈ ఖాతాదారు తమ చేత మోసగింపబడి నష్టపోయినట్లు భావిస్తూ బాధపడేవాడు. అలా చెక్కును వారికి తిరిగి ఇవ్వడం వల్ల, మంచి పని చేయడం వల్ల రాబర్ట్ పనిచేస్తున్న కంపెనీకి పెద్ద అమ్మకపు అవకాశము, చాలా కాలం పాటు తాను అంటిపెట్టుకుని ఉండే ఖాతాదారు లభించడం విశేషం. నిజానికి మనం నిజాయితీకి, నీతికి కట్టుబడి ఉండి సుస్థిర భావాలతో జీవించగలిగితే మనకు తప్పకుండా అనేక బహుమతులు లభిస్తాయి. అయితే రాబర్ట్ డేవిడ్కు లభ్యమైనంత త్వరగా లభించకపోవచ్చు. కానీ మనం బ్యాంకులో డబ్బు దాచుకుంటున్నప్పుడు అది వడ్డీతో సహా ఎలా తిరిగి లభించగలుగుతుందో, అలాగే నిజాయితీ, నైతికత, సుస్థిరత అనే మంచి లక్షణాలతో మెలవగలిగితే, వాటిని ప్రజలకు తెలిపేటట్లు చేయగలిగితే మన వృత్తిలో మనకు ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. విశ్వసనీయత. విక్రయ రంగంలో ఖాతాదారులు ఎల్లప్పుడూ ఎక్కువ విలువ ఇచ్చేది విక్రేత చెప్పే మాటల్లోని విశ్వసనీయతకు. ఆ వృత్తిలోని వ్యక్తి నిజాయితీకి అది దర్పణం. మీ నుంచి ఏ వస్తువును కొనుగోలు చేయడానికి ఇష్టపడిన పరిస్థితి ఏర్పడితే అందుకు ముఖ్య కారణం కొనుగోలుదారుకు మీ మాటల్లో నమ్మకం ఏర్పడలేదన్నమాట. మీరు కొనుగోలుదారుకు నమ్మదగిన వాగ్దానం చేస్తే కానీ, వాగ్దానం లాంటి సందర్భోచిత వ్యాఖ్యానం చేస్తే కానీ కొనుగోలుదారు వాటినే దైవవాక్కులంత పవిత్రమైనవిగా, విలువైనవిగా భావిస్తారు. అలాంటి నమ్మకం ఏర్పడకపోతే కొనుగోలు చేయడానికి విముఖుడవుతాడు. ఈ అమ్మకం కార్యక్రమం మధ్యలో కానీ, అమ్మకం ముగిసిన తర్వాత కానీ ఏదైనా తేడా వచ్చినట్లు కొనుగోలుదారుకు అనిపిస్తే ఆ అమ్మకం ముందుకు సాగదు. కొనుగోలుదారు ఈ కొనుగోలులో ఏ పరిస్థితుల్లోనైనా విశ్వసనీయత తగ్గినట్లుగా భావిస్తే, ఉత్పత్తి ఉపయోగంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఇక ఆ కొనుగోలుతో ముందుకు సాగడం సాధ్యం కాదు. చాలా చిన్న విషయాలే ఈ అమ్మకం విచ్ఛిన్నం అయిపోయేటట్లు చేయవచ్చు. ఎదుటివారు చెప్పేది సరిగ్గా వినడం. విజయవంతమైన అమ్మకం వృత్తిదారులు అందరూ చేసే గొప్ప పని ఏమిటంటే, ఎదుటివారు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినే నేర్పు ప్రదర్శించగలగటం.
నా వృత్తి జీవితంలో ఎంతవరకు వినని విషయం కొనుగోలుదారుని అవసరాలు, ఇష్టాలు, కోరికలు వినగలిగిన ఓర్పు ఉన్న ఒక అమ్మకందారు చేసిన అమ్మకం విఫలం అయింది అనేది. అంతేకాక అమ్మకందారులు కొనుగోలుదారుల అవసరాలను గురించి, ఆశయాలను గురించి ఎంతో హెచ్చుగా, శ్రద్ధగా వినడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే విజయం తథ్యం అవుతుందని గ్రహించడం అవసరం. కొనుగోలుదారులు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినటం అనేది అమ్మకందారుకు కష్టమైన పని కాకూడదు. మనం మాట్లాడకుండా కేవలం మౌనంగా ఉన్నప్పుడు, అలాగే మాట్లాడే ప్రయత్నంలోనే ఉన్నప్పుడు మనం వాటిని వినగలుగుతాం కదా. వినడంలో శ్రద్ధను పెంచుకోవడానికి చాలా విధానాలు ఉన్నాయి. వారాల తరబడి నడిచే కోర్సులు ఉన్నాయి. కానీ మనకు ఇక్కడ ఉన్న అవసరాలను తీర్చుకోవడంలో గుర్తుంచుకోవాల్సిన సామెత ఒకటి ఉంది. అదేమిటంటే, మాట్లాడితేనే ఎదుటివాడి మనస్సు తెలుస్తుంది, ఎదుటివాడి మాటలు వింటే మన హృదయం అతన్ని స్నేహభావంతో చూడగలుగుతుంది అని. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం. మనం ఎప్పుడైతే జాగ్రత్తగా కొనుగోలుదారులు అనేకంగా ఉన్న ప్రయోజనాలు, కోరికలు, సరదాలు, ఇతర ఇష్టాలు వినగలుగుతామో అప్పుడు అతడు మనకు కొంత బాకీ పడిపోయినట్లు చేయగలిగినామన్నమాట. కొనుగోలుదారు స్వయంగానే తాను మనకు ఏదో బాకీ పడిపోయినట్లన్న భావనతో కనిపిస్తాడు. దాని ఫలితంగా అతడు మనం తన ఉత్పత్తుల ప్రయోజనాల గురించి చెప్పేదాన్ని వినటానికి ఇష్టపడతాడు. ఇందుకు కారణం ఏమిటో అర్థమైందా? మనం ముందుగా అతడు చెప్పినది విని అతన్ని గౌరవించడమే. సంభాషణల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. చాలామంది తాము ఎంత వేగంగా మాట్లాడగలుగుతున్నారో అంతే వేగంగా వినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల అవసరం అయినప్పుడల్లా మనం కొనుగోలుదారు చెప్పేది వినే విధానానికి అనుకూలమైన రీతిలోనే మనం మాట్లాడే విధానం ఉండేటట్లు మార్చుకోవాల్సి వస్తుంది. ఈ విధానానికి కొన్ని మినహాయింపులు ఈ క్రిందివి. 1. కొనుగోలుదారు ఎందువలనో తన ప్రశాంతతను కోల్పోయి గట్టిగా అరుస్తూ తిట్టడం ప్రారంభించే పరిస్థితి. ఇలా కొనుగోలుదారుకి కోపం వచ్చే పరిస్థితి ఏర్పడితే అప్పుడు చేయాల్సిన పని గొంతు తగ్గించటం, మాటల్లో వేగాన్ని తగ్గించటం. 2. కొనుగోలుదారు మొరటుగా, అసభ్యంగా మాట్లాడుతూ ఉండటం. అప్పుడు మనం మన భాష పరిశుద్ధంగా ఉండేటట్లు, కేవలం వృత్తిపరమైనదిగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. కొనుగోలుదారు ఎప్పుడూ మనలో తనకంటే హెచ్చైన స్థాయిలో మంచి ప్రవర్తనను చూడాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఎంత హెచ్చు స్థాయిలో నైతికతను, మర్యాదను, సుస్థిరతను కలిగి ఉంటామో అంత హెచ్చు స్థాయిలో అతనికి మన పట్ల నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. అలాగే కొనుగోలుదారుకు ఎంత ఎక్కువగా మన పైన గౌరవం, నమ్మకం ఏర్పడతాయో అంత హెచ్చుగా మన అమ్మకం ఉంటుంది. 3. కొనుగోలుదారు చాలా నెమ్మదిగా మాట్లాడినట్లయితే మనం శ్రమ తీసుకొని అతడు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినాలి. మీ కంఠధ్వని స్థాయి అందరికీ సుఖరకంగా ఉండేటట్లు జాగ్రత్త పడితే మీ మాటల్ని అందరూ వినగలుగుతారు. కొనుగోలుదారు మీరు చెప్పే వినటానికి చూపే శ్రద్ధ కన్నా అతడు చెప్పే మాటలు వినటం పట్ల మీరు అధిక శ్రద్ధ వహించాలి. 4. కొనుగోలుదారు ఒక్కొక్కప్పుడు చాలా మెల్లగా లేక చాలా తొందరగా మాట్లాడవచ్చు. మీరు కూడా అదే రీతిగా మెల్లగా లేక తొందరగా మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఇక మీ మధ్య వైరుధ్యం అనివార్యమవుతుంది. అందువల్ల కొనుగోలుదారుని మాటల పద్ధతిని గమనించి అతడికి మిమ్మల్ని గురించి సరిగ్గా తెలిసేటట్టు చేయడానికే మీ మాటల విధానాన్ని మార్చుకోవలసి ఉంటుంది. 5. భాషలో ప్రాంతీయమైన యాసకు, వ్యాకరణ దోషాలకు, దూషణ వ్యాఖ్యలకు, పదాలకు, స్పష్టంగా మాట్లాడకపోయేటట్లు చేసే అవరోధపు అలవాట్లకు మీరు ఎన్నడూ తావివ్వకూడదు.